నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసిన సినిమా ఇది. 'పూరీ జగన్నాథ్' కామెంట్స్ వైరల్. టాలీవుడ్ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్గా ఎంతో పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకున్న వారిలో పూరీ జగన్నాథ్ ఒకరు. ఈయన సినిమా చేశారు అంటే సినిమాపై ఎన్నో అంచనాలు ఉంటాయి. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్స్గా కొనసాగుతున్న వారందరూ కూడా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సినిమాలు చేసి సక్సెస్ అందుకున్న వారే అని చెప్పాలి. పవన్ కళ్యాణ్, రవితేజ, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ఇలా నాగార్జున, ఇలా ఒకరేంటి స్టార్ హీరోలందరితోనూ పనిచేశారు పూరీ జగన్నాథ్. ఇలా ఒకప్పుడు పూరీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించేవి. కానీ ఇటీవల కాలంలో కాస్త సినిమాలను ప్రేక్షకులను నిరాశపరుస్తున్నాయి పూరీ సినిమాలు. ఇక ఈయన చివరగా 2019వ సంవత్సరంలో రామ్ హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండతో లైగర్ సినిమా చేసి డిజాస్టర్ మూటగట్టుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత పూరీ ఇండస్ట్రీకి దూరం అవుతారని అందరూ భావించినప్పటికీ ఆయన తిరిగి బౌన్స్ అవుతూ డబుల్ స్మార్ట్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. రామ్ పోతినేని, కావ్య తాఫర్ హీరో హీరోయిన్లుగా, సంజయ్ దత్ విలన్గా నటించిన ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఇటీవల వరంగల్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు పూరీ. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం ఈ సినిమా గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు. ఇక ఈ కార్యక్రమంలో పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ ఈ సినిమా కోసం నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేశానని కామెంట్స్ చేశారు. నా లైగర్ సినిమా చూసి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఫోన్ చేసి మీరు సినిమా తీయాలనుకున్నప్పుడు స్టోరీ అనుకున్న వెంటనే ఒకసారి ఆ స్టోరీ లైన్ నాకు వినిపించండి. మిమ్మల్ని ఫెయిల్యూర్ డైరెక్టర్గా నేను చూడదలుచుకోలేదు. ఏమన్నా చిన్న చిన్న తప్పులు ఉంటే ఆ తప్పులను నా వంతుగా నేను సరిచేస్తాను అని విజయేంద్ర ప్రసాద్ అన్నారట. ఆ మాటలతో సిగ్గుపడ్డ పూరీ జగన్నాథ్ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఈ సినిమా చేశానని చెప్పుకొచ్చారు. చూడాలి. అటు రామ్ పోతినేనికి కూడా చెప్పుకోదగ్గ హిట్ లేదు. అయితే రామ్ పోతినేని వరుస హిట్స్తో ఇండస్ట్రీలో నిలబడిపోయాడు. కానీ రీసెంట్గా రామ్ పోతినేనికి కూడా చెప్పుకోదగ్గ హిట్స్ అయితే లేవు. ఫ్లాప్ డైరెక్టర్, ఫ్లాప్ హీరోలు కలిసి సూపర్ సక్సెస్ అందుకోబోతున్నారా లేదా అన్నది తెలియాలంటే ఆగస్టు 15 వరకు వేచి చూడాల్సిందే.